అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఎస్పీ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం దీనికి సంబంధించి నాగర్ కర్నూలు నుంచి అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. దీనికైతే బీఆర్ఎస్ పార్టీ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో ఉన్నాం. సార్ వారు ఏం చెప్తారో చెప్పి విందాం. సార్ చెప్పండి, ఇప్పుడైతే బీఎస్పీ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందంటే అవునని అంటున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారంటే ఎలా ఉండబోతుంది సార్? ఒకటండి, నేనైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక విజ్ఞుడు, విజ్ఞానవంతుడు, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఒక సామాజిక స్పృహతోని తన యొక్క ఉన్నత పదవిని కూడా వదులుకొని రాజకీయ ప్రవేశం చేసిన వ్యక్తి. వారి యొక్క విలువలకు తిలోదకాలిచ్చి ఇవాళ రాజకీయ లబ్ధి కోసం ఒక నియంతృత్వ పోకడలతోని, అరాచక పోకడలతోని, ఒక అవినీతి పరిపాలన కొనసాగించిన పార్టీతోని పొత్తు పెట్టుకుంటుండనైతే నేను భావించట్లేదు. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే రాజకీయాలలో సహజంగానే ఉన్నది, ఎవరు శాశ్వత మిత్రులు కాదు, ఎవరు శాశ్వత శత్రువులు కాదు అని చెప్పి దానికి విలువనిచ్చి వారితో పెట్టుకుంటే దానికి తగిన సమయంలో, సరైన సమయంలో, తగిన రీతిలో ప్రజలు సమాధానాలు చెప్తారు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి యొక్క అరాచక పాలన గురించి, నియంతృత్వ పాలన గురించి, నేరల సంఘటన గురించి, ఇలా ఒక అవినీతి పరిపాలన గురించి, ఇలా అరాచక పరిపాలన గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇలా పరిపాలించినట్టు మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. ఇలా మళ్ళీ వాటన్నింటి గురించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీసుకొచ్చుకుంటున్నాను నేను అనుకోవట్లేదు. పైపెచ్చు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కూడా కరువైపోయింది. ఇలా అక్కడున్న ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళ ఎంపీ అభ్యర్థి ఆల్రెడీ బీజేపీలో చేరిండి. ఇవాళ ఒకవైపు ఆయన పార్టీలో ఉండిన ఎంపీలందరినేమో బీజేపీలోకి పంపుతాడు. ఎందుకంటే ఇవాళ అది లోపాయకర ఒప్పందంతో ఆ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ దానికి నిదర్శనమే ఇవాళ ఏ ఎంపీ రాజీనామా చేసినా, బీఆర్ఎస్ పార్టీలో రాజీనామా చేసిన వ్యక్తులందరూ కూడా బీజేపీ వైపు వెళ్తున్నారు, ఎంపీ అభ్యర్థులందరూ కూడా. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి లోకసభ అభ్యర్థులు దొరికిలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇలా కొట్టుమిట్టాడుతుండ్రు. ఇవాళ చివరికి వస్తే ఇవాళ అనేకమైన లోక్సభ స్థానాలలో ఇంతకుముందు కేసీఆర్ గారు లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ అభ్యర్థులను టకటక ముందే ప్రకటించారు. ఇవాళ కానీ ఇవాళ ప్రకటించే పరిస్థితుల్లో లేరు. ఇవాళ రండి బాబు రండి అని చెప్పి ఒక్కొక్కరిని బ్రతిమలాడి టికెట్లు ఇస్తున్నా కానీ ఒక్కొక్కరు ముఖాలు కూడా చూపించకుండా పరుగులంకించుకొని పరిగెత్తుతున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో కేసీఆర్ గారు ఇవాళ ఒక ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే అభ్యర్థులు లేరు అక్కడ. నాగర్ కర్నూలులో కానీ ఇంకా అనేకమైన లోక్సభ స్థానాల్లో వారికి అభ్యర్థులు కరువైంది. ఇవాళ ఆ పరిస్థితుల్లో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వారి ప్రయత్నం వారు చేశారు. బీఎస్పీ తరఫున ఒక సామాజిక స్పృహతోని, ఒక అట్టడుగున ఉన్న వర్గాల అభ్యున్నతి కోసం నేను పోరాడతా అని చెప్పి ఒక పోరాట పటిమతో వచ్చిన వ్యక్తి ఇవాళ మరి ఒక నియంతృత్వ, నిరంకుశ, అవినీతి పరిపాలకతో ఉన్న ఆ పార్టీతోని చేతులు కలుపుదని నేను భావిస్తలేను. ఒకవేళ చేతులు కలిపినట్లయితే రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి ప్రజలు మాత్రం సరైన రీతిలో సమాధానం ఇస్తారని నేను భావిస్తున్నాను. ఓకే, అంటే పేద బడుగు బలహీన వర్గాల శ్రేయసే లక్ష్యంగా అయితే బీఎస్పీ పార్టీ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక సీటు కూడా ఇక్కడ కూడా వచ్చిన పరిస్థితి అయితే లేదు కదా. ఈ కోణంలో అయితే ఇవాళ అయితే చర్చ అయితే జరుగుతుంది. కేసీఆర్తో అయితే మంథనాలు అయితే జరిపించారు. ప్రస్తుతం అయితే ఇంకా వేరే ఎలా ఉండబోతుందని భావించవచ్చు అంటే బీఎస్పీ పార్టీకి సంబంధించి? అరే ఇప్పుడు బీఎస్పీ పార్టీ తప్పకుండా ప్రతి పార్టీ కూడా రాజకీయ లబ్ధి కోసం తన రాజకీయ అడుగులు ఎప్పటికప్పుడు వేస్తూనే ఉంటుంది. నేననేది ఏంటంటే బీజేపీ పార్టీ యొక్క ఫక్తు ఆర్ఎస్ ప్రవీణ్ గారి యొక్క ఆధ్వర్యంలో అది ఫక్తు రాజకీయ పార్టీగా ఉంటుందని నేను భావించలే. ఒకవేళ ఉంటే అది వారికి వీరికి తేడాలని ఆ తరం వారికి వీరికి తేడాలని చెప్పి భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక నిబద్ధత గల వ్యక్తిగా తనకు పేరుంది. ఇవాళ ఒక మంచి ఉద్యోగాన్ని నుంచి అత్యున్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఒక పర్టికులర్ ఏం కొద్దీ దాని కొరకు వచ్చిన వ్యక్తి వాళ్ళ. కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ యొక్క పోకడలకు వ్యతిరేకంగా ఆయన ఉద్యోగం కూడా సరిగ్గా చేసుకోనివ్వట్లేదని చెప్పి వచ్చిన వ్యక్తి, రాజీనామా చేసి వచ్చిన వ్యక్తి ఇవాళ అక్కడికి వెళ్ళి ఆయనతోని అంటగాగితే ఇవాళ ప్రజలే న్యాయ నిర్ణేతలు, ఇవాళ ప్రజలే నిర్ణయిస్తారు.
ఇవాళ బీఎస్పీ పార్టీకి నేను ఓట్ల గురించి కానీ సీట్ల గురించి కానీ నేను మాట్లాడను. ఎందుకంటే ప్రయత్నం తప్పకుండా అందరు చేస్తూనే ఉంటారు. ఇలా వారి ప్రయత్నం వారు చేస్తుంటారు. కానీ ఇలాంటి పార్టీలతో పెట్టుకుంటే, బీఆర్ఎస్ లాంటి పార్టీతో పెట్టుకుంటే ప్రజలు, ఎందుకంటే దాన్నే చీకొట్టిండ్రు, తూకొట్టిండ్రు. ఇలా 10 సంవత్సరాల వారి పరిపాలనలో తెలంగాణకు వాళ్ళు ఉరగబెట్టింది ఏం లేదు. వాళ్ళు దోచుకొని దాచుకున్నారు తప్ప ఈ ప్రాంతానికి ఉరగబెట్టింది ఏం లేదు. ఈ ప్రాంతాన్ని 7 లక్షల కోట్ల అప్పులో ముంచి ఒక్కొక్క వ్యక్తి పైన 1,50,000 రూపాయల అప్పును రుద్దినరని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తుండ్రు. అలా వాళ్ళు అటువంటి పార్టీతోని పొత్తు పెట్టుకుంటే ఈ పార్టీకి రాజకీయ లబ్ధి చేకూరుతుందని అయితే నేను భావిస్తానండి. ఓకే అండి. ప్రస్తుతం అయితే బీఎస్పీ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని ఎటువంటి రాజకీయ లబ్ధి అయితే చేకూరదని చెప్పేసి అయితే కేకే మహేందర్ రెడ్డి అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఉన్నత లక్ష్యాల కోసం అయితే బడుగు బలహీన వర్గాల శ్రేయస్ కోసం అయితే బీఎస్పీ పార్టీ అయితే అవతరించింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా రాష్ట్రంతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అక్కడ కూడా సీట్లు రాని పక్షంలో అయితే ప్రస్తుతం అయితే కేసీఆర్తో అయితే మంత్రాలు అయితే జరిపిస్తున్నారు. ప్రస్తుతం నాగర్ కర్నూలు సంబంధించి అయితే తనకు సపోర్ట్ చేసే అవకాశాలు సైతం ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో అయితే నేనైతే వారితో అయితే కలిసి వెళ్తారని అయితే భావించలేదని కేకే మహేందర్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి సైతం మనం చూడొచ్చు. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.